సరదాగా ఓ కథని చెప్పుకుందాం. అనగనగా ఓ అడవి. దానికి రాజు సింహం. నక్క, కుందేలుతో అది ఎంతో స్నేహంగా ఉండేది. వాటికి ఎటువంటి హాని తలపెట్టేది కాదు. అయితే నక్క మాత్రం వీలు దొరికితే కుందేలును తినేయాలని చూసేది. కానీ దానికి ఏదైనా కీడు తలపెడితే తనను సింహం బ్రతకనివ్వదు అని ఆగిపోయేది. ఎప్పటికైనా అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూడసాగింది. ఇలా ఉండగా ఓ రోజు పరధ్యానంగా నడుస్తున్న సింహం కాలులో ముళ్ళు దిగబడింది. తెల్లారేసరికల్లా కాలు బాగా వాచిపోయింది. కుంటుతూ అతి కష్టం మీద నడుస్తున్న సింహాన్ని చూసిన నక్కకు చాలా ఆనందం వేసింది. ఇక కుందేలను హాయిగా తినేయొచ్చు, ఇక ఏ అడ్డు ఉండదు అనుకుంది. ఇంతలో నక్క ఇదే అదును అని సింహంతో, రాజా, మీరేం కంగారు పడవద్దు. మా స్నేహితులకు వైద్యం తెలుసు. కాలిలో విరిగిన ముళ్ళును తీయటంలో వారిని మించిన వారు లేరు. వారంతా ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉన్నారు. ఇప్పుడే తీసుకొస్తా అంటూ వెళ్ళింది. ఎంతలో సింహం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అప్పుడు కుందేలు సింహం కాలులో ఇరుక్కున్న ముళ్ళును తన పదునైన పళ్ళ సాయంతో జాగ్రత్తగా తీసింది. కాస్త నొప్పి పుట్టడంతో సింహం నిద్రలేచి చూసింది. అప్పుడు కుందేలు, రాజా, ఇదిగోండి మీ కాలులోని ముళ్ళు అని చూపించింది. అరే, భలే తీసావే అని మెచ్చుకుంది సింహం. సేపటి తర్వాత నక్క కొన్ని హైనాలను వెంటేసుకొచ్చింది. అయ్యో, నాకు నయమైంది. నా వైద్యం కోసం ఇంతమంది వైద్యులెందుకు అని సింహం అనబోతుండగానే, అదిగో ఆ సింహం సరిగా నడవలేదు. మీరంతా దాడి చేసి దాన్ని తినేయండి. నేనేమో ఈ కుందేలను తినేస్తాను అంది నక్క. దాని బుద్ధి బయటపడటంతో సింహం ముందు బాధపడింది. తర్వాత పట్టరాని కోపంతో నక్కపైన హైనాలపైన విరుచుకుపడింది. హైనాలు ఎలాగో తప్పించుకు పారిపోయాయి. కానీ నక్క మాత్రం సింహం పంజా దెబ్బ తగిలి ప్రాణాలు పోగొట్టుకుంది. సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.